హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనే లెసన్ని క్లియర్గా తెలుగులో చూద్దాం. అంతకంటే ముందు మీకు ఏమైనా లెసన్స్ కావాలి అంటే నాకు ఒక 1 మంత్ ముందు మీ సిలబస్ కాపీ అనేది నాకు సెండ్ చేయండి. నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. రేపు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు సెండ్ చేస్తే టైం అయితే సరిపోదు. ఇక లేట్ చేయకుండా లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం. 1 మంత్ ముందు అయితే చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఈ లెసన్ రాసిన వారు ఏజే క్రోనిన్. అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు ఆర్కిబల్డ్ జోసెఫ్ క్రోనిన్. ఈయన 19th జూలై 1896లో జన్మించాడు. ఈయన ఒక స్కాటిష్ వైద్యుడు మరియు ఒక సర్జన్గా కూడా పనిచేశాడు. నవల రచయిత. ఈయన ప్రసిద్ధి రచన వచ్చేసి ద సిటాడెల్ 1937 అంటే 1937లో రచించాడు. ది స్టార్స్ లుక్ డౌన్, నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే రచనలు కూడా చేశాడు. అంతేకాకుండా ఆయన రాసిన కంట్రీ డాక్టర్ నవల 1920ల నేపథ్యంలో దీర్ఘకాలికంగా నడుస్తున్న బీసీసీ రేడియో సిరీస్ డాక్టర్ ఫిన్లెస్ కేస్ బుక్ 1962 to 1971కు ప్రేరణిచ్చింది. ఈయన 6th జనవరి 1981లో మరణించడం జరిగింది. ఇక్కడి వరకు అబౌట్ ద ఆథర్ గురించి అయితే సరిపోతుంది. ఇక లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్, ఉత్తమ పెట్టుబడి నేను ఎప్పుడు చేశాను అనేది చూద్దాం. ఇది రచయిత జీవితంలో జరిగిన ఒక సంఘటన. మన రచయిత న్యూయార్క్ నుండి తన ఇంటికి ఒక నౌకలో ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఈయన వైద్యుడిగా కూడా పనిచేశాడు కాబట్టి అందరితో పరిచయం అనేది ఉంటుంది. ఆ నౌకలో తోటి ప్రయాణికులు మన రచయితను చూస్తున్నారు, ఒక 2 వ్యక్తులు. అయితే మన రచయిత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. 2 వ్యక్తులు మన రచయితను చూస్తుండటం రచయిత గమనిస్తాడు. అయితే వారు వచ్చి రచయితతో మాట్లాడుతున్నారు. 2 భార్యాభర్తలు. వాళ్ళ పేర్లు, భర్త పేరు జాన్, ఇంకా అతని భార్య. ఏంటి నా వైపు ఇందాకల నుంచి చూస్తున్నారు అని డాక్టర్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. జాన్ తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తన విజిటింగ్ కార్డు ఇచ్చి మన రచయితను నన్ను గుర్తుపట్టారా అని అంటాడు. నేను నా భార్య 15 సంవత్సరాలుగా సోషల్ వర్క్ చేస్తున్నాము. అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ అయితే నడిపిస్తున్నాము. అంటే అనాథ పిల్లలకు సహాయం చేయడం, చనిపోవాలి అనుకున్న వాళ్ళకి మోటివేషన్ చేయడం అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. మాకు ఇక్కడ చిన్న పనుండి వచ్చాము అని పూర్తి వివరాలు చెప్తున్నాడు. కానీ మన రచయితకు ఏం అర్థం కావటం లేదు. ఎందుకంటే మన రచయితకు ఎంతోమంది రోజు కలుస్తూనే ఉంటారు. కాబట్టి జాన్ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తున్నాడు, తాను ఎవరు అనేది. అయితే ఇది 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మన రచయిత డాక్టర్గా కూడా పనిచేశాడు కదా, ఆ టైంలో లండన్లో పనిచేశాడు. అయితే రాత్రిపూట మన రచయిత దగ్గరకు ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చి ఎమర్జెన్సీ, ఒక సూసైడ్ కేసు ఉంది, ఒక అతను చనిపోవాలని ప్రయత్నించాడు, మీరు త్వరగా వచ్చి అతన్ని కాపాడండి అని అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ సూసైడ్ కేసు ఎవరిదో కాదు, మన జాన్దే. అయితే పోలీస్ చెప్పగానే డాక్టర్స్కి పగలు రాత్రి అనే తేడా ఉండదు, ఏ సమయమైనా వైద్యం చేయడానికి వస్తారు. అలా ఆ పోలీస్తో పాటు ఆ యవ్వనస్తుడైన జాన్ దగ్గరికి వచ్చి తన సహాయ శక్తులా ప్రయత్నిస్తాడు. కండిషనల్ చాలా క్రిటికల్గా ఉంది అని అర్థం చేసుకొని ఆ రూమ్ని రెంట్కి ఇచ్చిన ఆమె మరియు పోలీసు సహాయం ద్వారా చనిపోయాడు అనుకునేలా ఉన్న వాడిని తిరిగి జీవం పోస్తాడు తన సహాయ శక్తులా ప్రయత్నించి. జాన్ బ్రతికిన వెంటనే మన రచయిత అడుగుతున్నాడు, అసలు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు ఇంత చిన్న వయసులో అని అంటాడు రచయిత. దానికి జాన్ ఇలా చెప్పడం ప్రారంభించాడు, నా పేరు జాన్, నేను ఒక అనాథను, నా తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. అయితే మా మామయ్య నన్ను ఆఫీస్లో జాయిన్ చేశాడు ఒక దగ్గర జాబ్లో. అయితే యవ్వన కాలంలో డబ్బులు ఇన్స్టెంట్గా కావాలి రావాలి అనే ఆలోచనలతో గ్యాంబ్లింగ్లు, బెట్టింగ్లు వేసేవాడు. చెడు సహవాసాలు అంటే చెడు స్నేహాలు చేసేవాడు. తను సంపాదించిన సంపాదన మొత్తం బెట్టింగ్ల మీద పెట్టేశాడు. అయితే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి చివరికి. ఇక తనకు ఒక ఆలోచన వచ్చింది, తన దగ్గర డబ్బులు అయితే లేవు. జీబ్రా మూవీలో డబ్బులు బ్యాంక్లో నుంచి కొట్టేసి బెట్టింగ్ చేసి దాంట్లో లాభం వస్తే తీసిన డబ్బులు మళ్ళీ బ్యాంకులో వేద్దాం అన్నట్టుగా జాన్ తను పనిచేస్తున్న ఆఫీస్లో నుంచి £7 10 shillings తీస్తాడు.
ఈ కథ రాసింది 1950s to 60sలో కాబట్టి అప్పుడు 7 pounds 10 shillings అంటే ఇండియా రూపీస్లో 100 రూపీస్ 100 రూపాయలు అంటే 1950 ఆ కాలంలో. అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే 31,500 అంటే 31,500 7 pounds 10 shillings అంటే ప్రజెంట్ రేటు. కానీ తను అనుకున్నది జరగలేదు. జోదం, పేకాట, గుర్రం పందాల్లో వాటన్నిటిలో వేసి వాటిలో పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు డబ్బులు పోయాయి. తన ఆఫీస్లో డబ్బులు తీశాడు అని ఇది తన ఓనర్కి తెలిస్తే పోలీస్ కేసు అవుతుంది అని భయపడి ఇక నాకు ఈ జీవితం వద్దు అనుకొని సూసైడ్ ప్రయత్నం చేస్తాడు. ఇది తెలిసిన ఆ హౌస్ ఓనరు పోలీస్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి చెప్తుంది. అలా పోలీసు డాక్టర్ని వెంట పెట్టుకొని వస్తాడు. ఇప్పుడు ఆ పోలీసు ఈ వ్యక్తి మీద దొంగతనం కేసు వేయొచ్చు, కానీ అతని జీవితం నాశనం అవుతుందని అలా చెయ్యడు. అంతే డాక్టర్ కూడా వద్దులేండి అని కాంప్రమైజ్ చేసి మాట్లాడతాడు. అదేవిధంగా ఆ హౌస్ ఓనర్ కూడా తాను బాగుపడే వరకు 1 month రెంట్ డబ్బులు నేను తీసుకోను అంటుంది. అప్పుడు మన రచయిత ఆ దొంగతనం చేసిన 7 pounds 10 shillings డాక్టర్ దగ్గర ఉన్న డబ్బులను జాన్కి ఇచ్చి సహాయం చేసి నువ్వు మీ ఓనర్కి తెలియకుండా ఆ డబ్బులను ఆఫీస్ లాకర్లో పెట్టేసేయి అని అంటాడు. అప్పుడు డాక్టర్ ఇలా అంటున్నాడు, మళ్ళీ నువ్వు కొత్త జీవితాన్ని మొదలుపెట్టు, గతించింది వదిలే అని అంటాడు. ఇది తనకు రెండో జీవితంగా భావిస్తాడు. టైంకి దేవుళ్ళ వచ్చి కాపాడారు, ఇంకెప్పుడు నేను ఇలాంటివి చెయ్యను అని తీర్మానం చేసుకొని తన జీవితాన్ని మార్చుకొని సక్సెస్ఫుల్ సోషల్ వర్కర్గా మారాడు. ఇక్కడ డాక్టర్ అదే మన రచయిత చెప్తున్నాడు, నేను చేసిన ఉత్తమమైన పెట్టుబడిది అని అర్థం చేసుకున్నాడు. రియలైజ్ అవుతున్నాడు, నా జీవితంలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది ఇదే అంటున్నాడు. అతను దేని మీద పెట్టుబడి చేసినా అంత ఫలితం ఉండకపోవచ్చు, కానీ నేను చేసిన ఈ చిన్న సహాయం వల్ల ఆ వ్యక్తి జీవితం అందరికీ ఆదర్శంగా ఉండడం అనేది నాకు తెలియని సంతోషాన్ని ఇచ్చింది అని చెప్తున్నాడు. తాను చేసిన చిన్న సహాయం వల్ల జాన్ లాగా చనిపోవాలి అనుకున్న వాళ్ళందరికీ, అదేవిధంగా తల్లిదండ్రులు లేని చిన్న పిల్లలకు ఎంతగానో సహాయం చేశాడు. అంతేకాకుండా జాన్ ఒక్కడే కాకుండా తన భార్యతో కూడా ఈ పని చేస్తున్నాడు. ఇంకా చనిపోవాలి అనుకునే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంతోమందిని బ్రతికించారు, వారికి ఒక దారి ఏర్పరిచారు అనేది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మనం చేసే సహాయం అనేది ఎప్పుడు వృధా కాదు అనేది తెలుస్తుంది. ఇదండి లెసన్ అనేది. మరి ఎగ్జామ్లో ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసి, తర్వాత మన రచయిత షిప్లో ప్రయాణం చేయడం, జాన్ ఇంకా అతని భార్య డాక్టర్ని కలవడం, తాను చేసిన సహాయం గురించి రాయండి. లాస్ట్లో యవ్వనస్తుని జీవితాన్ని కాపాడిన ఒక టార్చ్ బేరర్గా డాక్టర్ కనిపించాడు అనేది రాయండి. నేను చెప్పింది చెప్పినట్టు రాసినా పర్లేదు, మీకు అర్థమైంది రాసినా పర్లేదు. నీట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి, తప్పులు లేకుండా రాయడానికి అయితే ట్రై చేయండి, మంచి మార్కులు వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. పోదామా? ఇంకేం లేదుగా, అంతే. పోదాం, ఇంకేం లే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్మ ఏమన్నా పోద్దా? నేను హ్యాపీ అయితే కదరా. నేను నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.